హాయ్, వెల్కమ్ టు గట్టూస్ కిచెన్. ఈరోజు నేను మీకు మునగాకు కీర దోసకాయ రెండు కలిపి రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా బాగుంటుంది, మనకు లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. మనకు హాలిడే రోజు కర్రీస్ అవన్నీ చేసుకునే బదులు ఇలా రైస్ ఐటమ్ చేసినా కూడా బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది, కలర్ఫుల్గా ఉంటుంది, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 2 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కగానే కొన్ని పల్లీలు, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పావు స్పూన్ శనగపప్పు, పావు స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం వేగనివ్వాలి. ఒక చిన్న పచ్చిమిర్చి 4 చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత ఇది కీరా దోసకాయ, దీన్ని చక్కగా తురిమాను. ఇది ఒక పావు కప్పు వరకు ఇది ఇందులో వేసుకోవాలి. ఇలా చక్కగా కలిపి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఇలా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మునగాకు కానీ, మునగాకు పౌడర్ కానీ ఒక చిన్న స్పూను మునగాకు అయితే కొంచెం వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇది ఒక 2 అవర్స్ ముందు వండిన అన్నం, ఈ అన్నం ఇందులో వేసుకోవాలి. వండిన అన్నం చల్లబడితే బాగుంటుంది. ఇలా ఏది కానీ రైస్ ఐటమ్ చేస్తే పొడి పొడిగా వస్తుంది. మనం వేడి అన్నం ఇందులో వేసేస్తే ముద్దగా అవుతుంది. ఇది లంచ్కి కానీ డిన్నర్కి కానీ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చక్కగా కలిపి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వేడెక్కనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక పావు చెక్క నిమ్మరసం ఇందులో కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మునగాకు రైస్ రెడీ అయిపోయింది. మనం మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. ఆ తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకోవాలి.